పాన్ కొత్త దరఖాస్తుదారులకు ముఖ్య గమనిక. కొత్త పాన్ నెంబర్ పొందాలనుకునే వారికి నిబంధనలను కేంద్రం కఠినతరం చేసింది. కేవలం ఆధార్ నెంబర్తో పాన్ కార్డు పొందడం ఇక మీదట కుదరదు. అందుకోసం ఈ ధ్రువపత్రాలను తప్పనిసరిగా సమర్పించవలసి ఉంటుంది. వచ్చే నెల 1 నుంచి పాన్ దరఖాస్తులకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆధార్తో మాత్రమే పాన్ కార్డు కోసం చేసే దరఖాస్తులను తిరస్కరించనున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఈ ప్రక్రియకు ముగింపు పలికి ఇతర డాక్యుమెంట్స్ అవసరాలను కఠినతరం చేశారు. ఆధార్తో పాన్ కార్డ్ దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఈ నెల 31తో ముగుస్తుంది. దీనికి సంబంధించి బుధవారం కేంద్రం కామన్ సర్వీస్ సెంటర్స్ ఎక్స్లో పోస్ట్ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఆధార్ కార్డుతో పాటు అదనంగా కొన్ని డాక్యుమెంట్స్ను ఇవ్వాలని పేర్కొంది. బర్త్ సర్టిఫికేట్తో పాటు ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, మెట్రికులేషన్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ లాంటివి సమర్పించాలి. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత పాన్ కోసం చేసే దరఖాస్తు ఫారాలు మారతాయని కామన్ సర్వీస్ సెంటర్స్ స్పష్టం చేసింది. మొత్తానికి పాన్ కార్డు కావాలంటే గతంలో ఒక ఆధార్ కార్డు పట్టుకొని పోతే పాన్ కార్డు చేసేటోళ్ళు, కానీ ఇప్పుడు పాన్ కార్డు కావాలంటే మన ఓటర్ ఐడి కార్డు కావాలట, మన డ్రైవింగ్ లైసెన్స్ కావాలట, మనకు 10th సర్టిఫికేట్ ఉంటే 10th సర్టిఫికేటు, లేకపోతే గతంలో మెట్రికులేషన్ సర్టిఫికేటు, దాంతోపాటు మన పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్టు, ఇవన్నీ తీసుకపోతేనే మనకు పాన్ కార్డు ఇస్తారట. దానికి సంబంధించి మార్పులు కూడా చేసినట్టు ఒక వార్తను ఇక్కడ ప్రచురించడం జరిగింది.